కాక్రోచ్ జనతా పార్టీ ముఖ్య ఉద్దేశాలు వాళ్ళే చెప్పగలుగుతారు. నేను ఇక్కడ ఒక పార్టిసిపెంట్ గా వచ్చాను, ఒక కామన్ స్టూడెంట్ గా, దిశ అనే ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ మెంబర్ గా వచ్చాను. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎత్తుతున్న డిమాండ్ అయితే దానికి మేము సపోర్ట్ చేస్తాము. ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అన్నది. ఇవాళ దేశంలో 10 ఏళ్లుగా చూస్తే విపరీతమైన పేపర్ లీక్లు, ఎగ్జామ్లలో ఫ్రాడ్స్, రిగ్గింగ్స్, దానివల్ల స్టూడెంట్స్ సూసైడ్స్ జరుగుతున్నాయి. అట్లాంటప్పుడు మొట్టమొదటి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, బాధ్యత తీసుకోవాల్సింది ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయన రాజీనామా చేయాలి. ఇప్పటికే ఎప్పుడో చేసి ఉండాల్సింది అని మేము నమ్ముతున్నాము. కానీ దాంతో పాటుగా ఇవాళ పేపర్ లీక్లని కూడా పరిష్కరించాలి. అంటే కేవలం ఆ డిమాండ్ తోటి సరిపోదు అని మా నమ్మకం. ప్రస్తుతం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒక అటానమస్ నాన్ ట్రాన్స్పరెంట్ బాడీ దేశంలోని ఎన్నో కీలకమైన పరీక్షలు నిర్వహిస్తుంది. అది కన్సిస్టెంట్లీ ఫెయిల్ అవుతుంది దాని జాబ్ లో. సో ఎన్టీఏ వెంటనే రద్దు చేయాలి అని మా డిమాండ్. ఎన్నో ఏళ్లుగా మేము డిమాండ్ ఎత్తుతున్నాము. పరీక్ష పత్రాలు ఏవైతే ఉంటాయో ఇవాళ అవన్నీ ప్రైవేట్ ప్రెస్ లలో ప్రింట్ అవుతున్నాయి. ప్రైవేట్ ప్రెస్ లో ప్రింట్ అయినప్పుడు కరప్షన్ కి, పేపర్ లీక్లకి ఛాన్స్ చాలా ఎక్కువ. పరీక్ష పత్రాలన్నీ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ లలో ప్రింట్ అవ్వాలి. అప్పుడు జవాబుదారీతనానికి ఒక మెకానిజం ఉంటుంది. ఎవరు దీనికి బాధ్యులు అన్నది కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది.